దివ్య కుసుమాలు. ఓం శాంతి. దివ్య కుసుమాలు కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం బ్రహ్మకుమారి సంస్థలో ఎంతో అభివృద్ధిని చూస్తున్నాం. ఒక వృక్షం అనేది ఫలాలతో, పూలతో, పళ్ళతో నిండుగా ఉండాలి అని అంటే, శాఖోపశాఖలు చెందాలి అంటే దాని యొక్క వేళ్ళు, పునాది గట్టిగా ఉండాలి. అదేవిధంగా ఈ సంస్థ ఇంత అభివృద్ధి చెందింది అంటే దానికి గల కారణం వేళ్ళు అనుకోండి, పునాది అనుకోండి, ఆదిరత్నాలు అయిన దాదీలు. అందులో ఒక ఆదిరత్నమే రాజ్యోగిని దాది బ్రిజేంద్ర గారు. ఆవిడ గురించి ఎన్నో విషయాలని తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి విజయక్య గారు. అక్కయ్య ఓం శాంతి. ఓం శాంతి. దివ్య కుసుమాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అక్కయ్య. ముందుగా ఈరోజు మనం విశేషంగా రాజ్యోగిని బ్రహ్మకుమారి బ్రిజేంద్ర దాది గారికి శ్రద్ధాంజలి అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం దాది గారి గురించి విశేషాలు తెలుసుకుందాం. ఓకే అక్కయ్య, రాజ్యోగిని దాది బ్రిజేంద్ర గారు ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి. అంటే ఆవిడ గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. అలాంటి దాది గారు ఆవిడ యొక్క జీవితం, ఆవిడ యొక్క జీవిత రహస్యాల గురించి తెలియచెప్తారా? దాదీజీ గారి లౌకిక జీవనం గురించి మనం ముందు తెలుసుకుందాం. దాదీజీ గారి లౌకిక నామధేయం రాధిక. ఓకే. దాదీజీ గారు చాలా సంపన్న పేరు ప్రతిష్టలు కలిగినటువంటి కుటుంబంలో జన్మ తీసుకున్నారు. బాల్యంలోనే దాదా లేక్ రాజు గారు దాదీజీ గారిని చూడడం జరిగింది. వారి గురించి దాదా గారు ఒక విశేష సంకల్పం చేశారు. ఆ సంకల్ప దృఢంగా ఈరోజు దాదీజీ మన ముందు ఉన్నారు. దాదీజీ గారు ఎక్కువ చదువుకోలేదు, కానీ దాదీ గారి యజ్ఞంలో ఇంత పాత్ర వచ్చేదానికి ముఖ్య కారణం దాదా లేక్ రాజు గారు వారి యొక్క పెద్ద కొడుకుకు వివాహం చేయదలిచారు. ఆ సమయంలో సంపన్న కుటుంబం దాదా లేక్ రాజు గారిది. అటువంటి సంపన్న ఆధ్యాత్మిక పేరు ప్రతిష్ట కలిగిన కుటుంబానికి కోడలుగా తీసుకురాగలిగిన వారు ఎలా ఉండాలి అనే విషయం మీద వారింటిలో చర్చ జరిగింది. ఆ సమయంలో వారు ఇలా ఆలోచించారు: మంచి శీలం ఉండాలి, అందం ఉండాలి, అనుకో ఉండాలి, మంచి గుణాలు కలిగినటువంటి కులవధు అయితే మంచిగా ఉంటుందని ఆలోచించారు. అప్పుడు దాదా గారు తెలియజేయడం జరిగింది. కలకత్తాలో ఒక స్వీట్ షాప్లో ఒక సుందరమైన టోపీ ధరించి ఒక చిన్న అమ్మాయిని చాలా సంవత్సరాల క్రితం దాదాగారు చూడడం జరిగింది. వారి మనసులో ఇదే ఆలోచన వచ్చింది: ఈ అమ్మాయిని మా ఇంటి కోడలుగా తీసుకురావాలి. అలా చాలా సంవత్సరాలు గడిచాయి. దాదీ గారు కలకత్తాలో ఉండేవారు, బాబా గారు పాకిస్తాన్ సింధ్ కరాచీలో ఉండేవారు. తర్వాత బాబా గారు వెళ్ళి వారి లౌకిక అన్నయ్య గారిని అడిగారు, మీ చెల్లెల్ని మా ఇంటికి వధువుగా పంపించండి అని. అప్పుడు వారి అన్నగారు 3 షరతులు పెట్టడం జరిగింది. ఒకటి, నా చెల్లెలు కాలు కింద పెట్టకూడదు, అంటే తివాచీల మీదనే నడవాలి. 2, ఏ రోజు కూడా మా చెల్లెలు ఎటువంటి వంట వార్పు ఇవన్నీ చేయకూడదు, ఎటువంటి పని చేయకూడదు. 3వది, నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వాహనం రెడీగా ఉండాలి. బాబా గారు చెప్పడం జరిగింది, మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయని. అనుకోకుండా ఒకరోజు వాళ్ళ అన్నయ్య గారు దాదాగారి ఇంటికి రావటం జరిగింది. కానీ చెప్పకుండా విచ్చేసినా కానీ ఇంటి ముందు కారు ఉండింది. వారందరూ కూడా తివాచీల మీదనే నడిచేవారు. ఇంటి నిండా పనివారు ఉన్నారు. తర్వాత దాదాగారు ఏం చేశారు, తమ యొక్క సంపత్తిని మొత్తం వారికి చూపించడం జరిగింది.
అదంతా చూసి వారి అన్నగారు చాలా ఆశ్చర్యచకితులైనారు. ఇంత గొప్ప సంపన్నం కలిగినటువంటి కుటుంబము, మరి ఈ కుటుంబంలోకి నా చెల్లెలు రావడమే చాలా అదృష్టం. అయితే దాదాగారు ఏం చెప్పారు అంటే, మా ఇంటిలో చాలా సంపద ఉంది, మీ ఇంటి నుండి మీ చెల్లెలు మా ఇంటికి కులవధువుగా వస్తే చాలు, ఎటువంటి సంపద మాకు అవసరం లేదు. ఆ విధంగా బ్రిజేంద్ర దాది గారు అనగా రాధిక నామధేయం కలిగిన కన్య దాదాగారింటికి కోడలిగా రావడం జరిగింది. ఓకే. అయితే దాదాగారికి చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. దాదాగారు లౌకికంలో వజ్రాల వ్యాపారం చేసేవారు. అందువల్ల రాజా మహారాజుల కుటుంబాలతో చాలా సంబంధాలు ఉండేవి. ఎప్పుడైతే నవవధువును తీసుకొని కలకత్తాలో ఉన్నారో దాదాగారు అని తెలిసిందో, నేపాల్ రాజ కుటుంబంతో కూడా దాదాగారికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వారు వర్తమానం పంపారు, మీ కులవధువును చూసేదానికి మేము సకుటుంబంగా మీ దగ్గరికి వస్తున్నాం. అలాగే మీరు కలకత్తా నుండి సింధుకి వెళ్ళేటప్పుడు ఉదయ్పూర్ బికనేర్ రావాల్సిందిగా ఉదయ్పూర్ బికనేర్ రాజులు కూడా దాదాగారికి వర్తమానం పంపారు. ఓకే. ఎప్పుడైతే దాదాగారు వారి కోడల్ని తీసుకొని ఉదయ్పూర్ బికనేర్ అలా వెళ్ళారో, ఆ కోడల్ని చూసి రాజకుమారిలు రాణీలు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే దాదాగారు మొత్తం వారికి వజ్రాల నగలే ధరింపచేయడం జరిగింది. ఒక్కొక్క వేలికి 2 ఉంగరాలు ఉండేవి. మరి రాజా మహారాజులైన మాకు కూడా ఇంత సంపన్నత లేదు, మరి దాదాగారి యొక్క హృదయం ఎంత విశాలము, తన కోడల్ని ఎంత సంపన్నంగా ఉంచారు అని వాళ్ళు చాలా ఆశ్చర్యపడడం కూడా జరిగింది. ఆ విధంగా దాదాగారు తన కోడల్ని ఒక మహారాణిలాగా, ఒక రాజకుమారిలాగా పాలన చేయడం జరిగింది. మరి అలాగే దాదా వారి ఇంటిలో కూడా కట్టుబాట్లు ఉండేవి. పెద్దవారి ముందు వెళ్ళినప్పుడు ముసుగు వేసుకొని వెళ్ళాల్సి ఉండేది. కానీ దాదాగారి యొక్క జీవనం చాలా ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటిది. ప్రతిరోజు రాధిక దాదాగారికి భోజనం తీసుకొని వెళ్ళేవారు. అయితే ఒకరోజు వారు బాబా గదిలోకి వెళ్ళంగానే వారు ముసుగు వేసుకోవాలి అని అనుకున్నారు. అంతలోపలనే దాదాగారి వైపు చూశారు. చూసినప్పుడు వారికి దాదాగారి స్థానంలో శ్రీకృష్ణుని చూడడం జరిగింది. ఓకే. మరి వాళ్ళు అలాగే నిల్చుండిపోయారు. వారి చేతిలో భోజనం యొక్క పల్లెరం ఉండింది. కానీ దాదాగారిని కృష్ణుని రూపంలో చూస్తూ ఒక అలౌకిక అనుభవంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి దాదాగారి పట్ల వాళ్ళ యొక్క భావన, దృష్టి కూడా పరివర్తన అవుతూ వచ్చింది. ఈ విధంగా దాదాగారు లౌకికంలో కూడా ఎంతో మంచి సుగుణాలతో, మంచి గుణాలతో వారిని చూసేవారు. తర్వాత దాదాగారి జీవనంలో చాలా చాలా మార్పు జరుగుతూ వచ్చింది. ఇంకొక రోజు దాదావారిలో విష్ణు యొక్క ప్రకాశ రూపాన్ని దాదిగారు చూడడం జరిగింది. ఆ సమయంలో వారి జీవితంలో చాలా మార్పు అనేది వచ్చింది. తర్వాత దాదాగారు ఒక గురువుని పిలిపించి వారి ఇంటి ప్రాంగణంలో పెద్ద సభ ఏర్పాటు చేశారు. 25,000 రూపాయల ఖర్చు పెట్టించి. ఆ సమయంలో 25,000 అంటే చాలా ఎక్కువ. చాలా గొప్పవి. అంటే ఇప్పుడు ల్యాక్స్తో సమానం అన్నమాట. మరి గురువారి ప్రవచనం జరుగుతూ ఉంది. కానీ దాదాగారి యొక్క కూర్చోవడం ఇవన్నీ కూడా చాలా వేరుగా ఉన్నాయి. అప్పటికి ఇంకా స్వాతంత్రం కూడా రాలేదు కదా? రాలేదు. 1936, 37 యొక్క మాట ఇది. ఓకే. దాదాగారిని చూసినప్పుడు దాదిగారికి ఇలా అనిపించింది, ఈరోజు వేరుగా ఉన్నారు దాదా అనేసి. తర్వాత దాదాగారి లోనికి వెళ్ళడం జరిగింది. దాదిగారు కూడా వాళ్ళ అత్తమ్మకు చెప్పారు వెళ్ళమని. కానీ తనకు కూడా ఎందుకో వెళ్ళాలి అని అనిపించింది. అలా తను కూడా వెళ్ళారు. ఎప్పుడైతే దాదీజీ గారు వచ్చారో యశోదామాత వాపస్ సభా ప్రాంగణానికి వెళ్ళారు. అప్పుడు దాదాగారి రూమ్లోకి యశోద మాత వెళ్ళిన తర్వాత దాదీజీ గారు అక్కడే కూర్చోవడం జరిగింది. అప్పుడు ఒక అద్భుతమైన, ఒక విశేషమైన దృశ్యాన్ని దాదిగారు చూడడం జరిగింది. అదేమిటక్య? ఒక అద్భుతమైన ఒక శక్తి జ్యోతి దాదాగారిలో ప్రవేశం జరిగింది. దాదాగారి కళ్ళు 2 కూడా ఎర్రటి బల్బుల్లాగా మెరుస్తూ ఉన్నాయి.
ఆ రూమ్ యొక్క వాతావరణం చాలా అలౌకికంగా ఆధ్యాత్మికంగా ఒక మంచి ఇది కలిగినటువంటి శక్తిశాలి వాతావరణంగా తయారు అయినది. ఆ దృశ్యాన్ని చూస్తూ వీళ్ళు కూడా శరీరాన్ని మర్చిపోయారు. అప్పుడు దాదాగారి నోటి నుండి 3 మాటలు వెలువడ్డాయి. నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞానస్వరూపం శివోహం శివోహం, ప్రకాశ స్వరూపం శివోహం శివోహం. నేను నీ ద్వారా ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించదలిచాను. ఈ వాక్కులు వెలువడ్డ తర్వాత తిరిగి అక్కడ వాతావరణం యథాస్థితికి వచ్చింది. అప్పుడు దాది గారు అడిగారు, దాదా మీకేం అనుభవం అయింది? అది ఒక లైట్, ఒక మైట్గా ఉండింది, అదొక శక్తి, నాకేదో ప్రేరణ ఇచ్చారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సృష్టికి ఆది పిత ఆది దేవ బ్రహ్మ బాబా అయినప్పుడు ఆయన శరీరంలో స్వయం పరమాత్మ శివుని యొక్క అవతరణ జరిగిన దృశ్యాన్ని మొట్టమొదట చూసిన వారు బ్రిజేంద్ర దాది గారు. ఎంత అదృష్టవంతులు, చాలా భాగ్యశాలి వాళ్ళు. ఈ సృష్టి నాటక రంగంలోనే ఆది దృష్ట అని చెప్పవచ్చు. వీళ్ళు సృష్టికి ఆది దేవ అయితే భగవంతుని స్వయాన ఈ కళ్ళ ద్వారా చూసినటువంటి ఆది దృష్ట బ్రిజేంద్ర దాది గారు. కాబట్టి వీరిద్దరికీ చాలా అవినాభావ సంబంధం ఉంది, బ్రహ్మ బాబాకి దాదీజీ గారికి. అందుకే ఒక మారు అయితే ఒక కోడలు ఒక మావయ్య ఈ సంబంధం కంటే కూడా ఆవిడ యొక్క సంబంధం అనేది ఇంకా చాలా ఉన్నతమైన సంబంధం. తండ్రి బిడ్డల సంబంధంతోనే వారు మెలిగేవారు. అంటే వారి కొడుకుకు కోడలుగా కన్నా అటువంటి ఇంటికి కోడలుగా నేను వెళ్ళాను అనే ఒక భావన దాదీజీలో చాలా గొప్పగా ఉండేది. ఎందుకంటే దాదా గారికి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి గుణాలు, దాన గుణము, ఇతరులకు సహాయం చేయడము, సర్వులతో స్నేహంగా మెలగటం, పేదలను ఆదుకోవడం, ఇలాంటి గొప్ప గొప్ప గుణాలు దాదా లేఖరాజు గారిలో ఉండేవి. అవన్నీ చూసినప్పుడు వారికి చాలా ఆనందం వేసేది, ఇటువంటి ఇంటికి నేను కోడలుగా వచ్చాను అనేసి. ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని చూశారో వాళ్ళు ఆది దృష్టగా ఈ ప్రపంచంలోనే వారి చరిత్ర నిలబడిపోయింది. ఎవరైతే దాదా లేఖరాజు గారు ఉన్నారో వారిలో పరమాత్మ ప్రవేశమైన తర్వాత వారి పేరును ప్రజాపిత బ్రహ్మగా మార్చడం జరిగింది. వారి తనువులో శివపరమాత్మ ఎవరైతే వస్తారో వారు దాదీజీ గురించి ఉచ్చారణ చేసిన మహావాక్యాలు, ఈ దాదీజీకి అంటే ఈ ఆత్మకి బ్రహ్మ ఆత్మ జతలో 84 జన్మలలో విశేషమైన పాత్ర చేస్తూ వచ్చారు. కాబట్టి అంతిమ సమయంలో కూడా లౌకికంలో వారింటికి కోడలిగా రావడం జరిగింది. అంటే వాళ్ళిద్దరికీ పూర్తి 5000 సంవత్సరాల కల్పంలో 84 జన్మల్లో ఏదో ఒక రూపంలో ఏదో ఒక సంబంధంతో ఒకే చోట వస్తూ వచ్చారు. ఓకే, మీరు 84 జన్మలు అంటున్నారు. యాక్చువల్గా 84 జన్మలు అనేవి అంటే ఒక మనిషి తీసుకుంటారంటారా? అంటే మనిషి జన్మలు అధికంగా 84 జన్మలు, తక్కువ అంటే 1 జన్మ కూడా ఉంటుంది. కానీ అది పూర్తిగా వేరే సబ్జెక్టు, మనం ఇంకొక ఎపిసోడ్లో దాని గురించి మనం తెలుసుకోవచ్చు. కానీ దాదీజీ యొక్క పాత్ర బ్రహ్మ ఆత్మ జతలో అంత విశేషంగా ఉండేది. ఎప్పుడైతే బ్రహ్మ బాబాలో పరమాత్మ రావటం జరిగిందో బ్రహ్మ బాబాకు ఈ ప్రపంచం మీద ఈ లౌకిక విషయాల మీద పూర్తిగా వైరాగ్యం వస్తూ వచ్చింది. బ్రహ్మ బాబా గారికి అనేక సాక్షాత్కారాలు జరుగుతూ వచ్చాయి. దాదీజీ గారు కూడా వాటన్నిటిని చూస్తూ వారిలో కూడా జీవితం మీద ఆసక్తి అనేది సన్నగిల్లుతూ ఆధ్యాత్మికత వైపు, ఆత్మానుభూతి వైపు, ఆత్మీయత వైపు వారి మనస్సు ఎక్కువగా వెళ్తూ వచ్చింది. తర్వాత ఈ సంస్థ 1937 నుంచి ఓం మండలి పేరు మీద రూపుదిద్దుకుంది. అనేక మంది మాతలు, కన్యలు, అన్నయ్యలు ఇక్కడ గీతా జ్ఞానాన్ని వినేదానికి, ఓం మండలిలో ఓం ధ్వని యొక్క అనుభూతి చేసేదానికి విచ్చేసేవారు. స్వయం లేఖరాజు గారు వారందరికి కూడా గీతా జ్ఞానాన్ని వినిపిస్తూ ఓం ధ్వని చేయించేవారు. అలాంటి సమయంలో అనేక మంది ఆత్మలకు అనేక సాక్షాత్కారాలు కలిగేవి. వాటి వల్ల దాదీజీ కూడా తన జీవితాన్ని ఈ విధంగా మార్చుకోవడం
జరిగింది. అకే ఈ సంస్థలో దాది యొక్క పాత్ర ఏమిటంటారు? ఈ యజ్ఞంలో దాది యొక్క పాత్ర ముందే మనం తెలుసుకున్నాం. మొట్టమొదట పరమాత్మ యొక్క ప్రవేశిత దృశ్యాన్ని చూసినటువంటి భాగ్యశాలి ఆత్మ ఆవిడే. అయితే ఈ యజ్ఞంలో దాది గారి పాత్ర ఇంకా చాలా గొప్పగా ఉన్నది. ఎందువల్ల అంటే బయటి వాళ్ళు ఎంతోమంది వచ్చి యజ్ఞంలో సమర్పణ కావచ్చు, కానీ స్వయం బాబా గారు పూర్తి పరివారంతో సహా ఈ యజ్ఞంలో సమర్పణ అయినారు. కానీ ఇంటికి వచ్చినటువంటి కోడళ్ళని, బయటికి వెళ్ళిన కూతుళ్ళని మీరు ఈ జీవనంలోకి రండి అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. కానీ దాది గారు మొట్టమొదట బాబా గారి యొక్క జీవనానికి, బాబా యొక్క ఆధ్యాత్మిక ప్రేరణకు ఆకర్షితులే తన జీవనాన్ని ఈ యజ్ఞంలో సమర్పణ చేయడం జరిగింది. అంతేకాకుండా బాబా గారి జతలో సింధులో కానీ, కరాచీలో కానీ, పాకిస్తాన్ యొక్క హైదరాబాదులో కానివ్వండి, కలకత్తాలో కానివ్వండి, బాబా గారి జతలో ఉంటూ 16 సంవత్సరాలు యజ్ఞ సేవలో దాదీజీ ఉన్నారన్నమాట. అంతేకాకుండా దాదీజీ 1952 తర్వాత 53లో బాబా గారు ఎప్పుడైతే మౌంట్ ఆబు రావటం జరిగిందో, ఇక్కడికి వచ్చిన 3 years తర్వాత అందరినీ, అంటే ఇక్కడ ఉన్న దాదీజీల్ని మనం జ్ఞాన గంగలని చెప్పుకోవచ్చు. గంగ ఏ విధంగా అన్ని చోట్ల ప్రవహిస్తూ భూమిని పావనం చేస్తుందని చెప్తాము, అలాగే జ్ఞాన గంగలైన ఈ దాదీజీలు కూడా ఒక్కొక్క స్థానానికి వెళ్ళి అనేక మంది ఆత్మల్ని జ్ఞాన ప్రవాహంలో ముంచి పావనం చేయాలనే ఈశ్వరీ సేవార్థం దాదా గారు దాదీజీని ముంబై నగరానికి పంపించడం జరిగింది. అయితే ఆ మాయావి నగరంలో, ఆ విశాల నగరంలో దాదీజీ అనేక రకాల విఘ్నాలను ఎదుర్కొన్నారు, అనేక పరిస్థితులను ఎదుర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో సేవ చేస్తూ చివరికి సాయన్ స్థానంలో ఒక చిన్న బిల్డింగ్ని అద్దెకు తీసుకొని ఈశ్వరీ సేవను ప్రారంభించారు. అయితే దానికన్నా ముందు దాదీజీ యొక్క త్యాగ గుణాన్ని యజ్ఞంలో మనం చాలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో మనందరికీ తెలిసిందే, పెద్దింటి కోడళ్ళు ఎవరైతే ఉంటారో, దాదీజీ గారి కథ ముందే మనం చెప్పుకున్నాం, చాలా విలువైన నగలు ధరించి ఉండేవారు. అయితే పరమాత్మని ప్రవేశత అయిన తర్వాత కూడా దాదీజీ వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. ఒకసారి ఒక ప్రభుత్వ అధికారి బ్రహ్మబాబాను కలిసేదానికి వచ్చారు. ఇక్కడ మీరేం నేర్పిస్తారు, ఏమి ఇస్తారు వాళ్ళకి, వారందరూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారు అని అడిగారనమాట. ఇప్పుడు బ్రహ్మబాబా గారు చెప్పారు వారికి, ఇక్కడ ఏమీ ఇవ్వము, కేవలం ఈశ్వరీయ అనుభూతి కొరకు వారు ఇక్కడికి వస్తారు, ఇక్కడ నగలు నాణ్యాలు ఏ వస్తు వైభవాలు వాళ్ళకి ఇక్కడ ఇవ్వము, పరమాత్మ అనుభూతి కొరకే ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు. అయితే దాది గారు ఎక్కడో దూరంగా ఉంటూ బాబా యొక్క ఆ మాటలను ఆలకించడం జరిగింది. ఎప్పుడైతే ఈ నగలు నాణ్యాలు ఇవన్నీ ఇవ్వటం లేదు అన్నారో దాది గారికి టచ్ అయిందనమాట. అరే నేను ఇవన్నీ ధరించి ఉన్నాను కదా. అప్పుడు దాది గారి జతలో ఈ సంస్థకి ఇంకొకరు ముఖ్య ఆది అయినటువంటి జగదంబ సరస్వతి ఉన్నారు. వాళ్ళని మమ్మ అని కూడా పిలిచేవాళ్ళు. వారితో చెప్పారు దాది గారు, మమ్మ బాబా గారు ఎలా చెప్తున్నారో చూడండి, కానీ మనం ఎలా ఉన్నామో అనేసి చెప్పారు. తర్వాత దాది గారు వెళ్ళి బాబా దగ్గరికి, బాబా ఈ రోజు నుండి ఈ నగలు ఇవన్నీ ఏమి కూడా నేను ధరించను అని అక్కడికక్కడే వాటన్నిటిని తీసి బాబా ముందు పెట్టడం జరిగింది. చాలా గొప్ప విషయం. కానీ దాదీజీలో ఇంకా గొప్ప విషయం ఏంటంటే, త్యాగం చేశానన్న భావనను కూడా దాదీజీ త్యాగం చేశారు. ఇప్పుడు మనం చూడండి, ఏదైనా ఒకటి త్యాగం చేశామంటే దాన్ని 100 సార్లు చెప్పుకుంటాం, నేను ఇలా చేశాను. కానీ దాదీజీ ఏ రోజు కూడా తన జీవితంలో తను చేసినటువంటి త్యాగాన్ని తిరిగి మళ్ళీ చెప్పుకోలేదు ఎవరికి కూడా. అక్కయ్య, దాదీలో ముఖ్యంగా కనిపించే విశేషతలు ఏమిటి? దాదీజీలో చాలా విశేషతలు ఉన్నాయి. మొట్టమొదటి విశేషత మనం చెప్పుకున్నాం, త్యాగం. రెండో విశేషత, దాదీజీ మాతృమూర్తి. వారికి 2 కొడుకులు ఉండేవారు. ఆ మాతృత్వ భావంతో ఇక్కడ అనేక మందికి దాదీజీ పాలన ఇచ్చేవారు. దాదీజీ ఎవరికైనా కానీ అంతే ప్రేమతో స్నేహంతో వారికి సలహాలు ఇస్తూ వారి మీద శుభ భావన పెట్టి వారిని ముందుకు తీసుకెళ్ళేవారు. ఎప్పుడు దాదీజీ తనను తాను గొప్ప అనుకునేవారు కాదు.
మరి దాదీ జతలో ఉండే కన్యలకు కూడా దాదీజీ చాలా విలువైన శిక్షణ ఇచ్చి వారికి లౌకిక ఇంటి మీద బంధనాల మీద మోహ మమతలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి సహజంగా దూరం చేసి పరమాత్మని మీద అంటే తన ప్రేమ వైపు వాళ్ళని ఆకర్షింప చేసుకునేవారు కాదు, భగవంతుని యొక్క ప్రేమ వైపు వారిని ఆకర్షింప చేసేవారు. అటువంటి శిక్షణ పాలన దాదీజీ ఇచ్చేవారు. అంతేకాకుండా దాదీజీలో నష్టమోహ స్థితి కూడా చాలా ఉండేది. దాదీజీకి మనం 2 కొడుకులు అనుకున్నాం, కానీ ఎప్పుడైతే వారు యజ్ఞంలో దాదా లేఖ రాజా కుటుంబం మొత్తం సమర్పణ అయినప్పుడు దాదీజీ 2 కొడుకులుగా సమర్పణ అయినారు. అందులో చిన్న అబ్బాయికి అమ్మవారు అంటాం మనం, స్మాల్ పాక్స్, అది పోసి చిన్నతనంలోనే యజ్ఞంలోనే చనిపోవడం జరిగింది. తర్వాత పెద్ద అబ్బాయి పేరు ఘనశ్యామ్, అతను కూడా ఈ సంస్థలోనే సమర్పిత అయినారు. అయితే బాబా గారి యొక్క చిన్న కొడుకు వారిని బాంబేకి తీసుకెళ్ళి నేను చదివించి పాలన చేస్తానని తీసుకెళ్లారు, నారాయణ దాదా గారు. అయితే అక్కడ ఉండి కూడా ఆ ఘనశ్యామ్ గారికి దాదీజీ మీద చాలా ప్రేమ ఉండేది. వారానికి ఒకసారి తప్పకుండా దాదీజీ సెంటర్కి వచ్చి క్లాస్ వినేవారు. అయితే ఆయనకి ఇంకొక విశేషత ఏముండేదంటే ధ్యానావస్థలోకి, ట్రాన్స్లోకి వెళ్ళేవారు. ఆ విశేషత ఉండింది. వివాహం చేసుకోమన్నా నేను చేసుకోను, నేను ఈ యజ్ఞంలోనే సమర్పితమయ్యాను అని. తర్వాత అతనికి కూడా 35వ ఏట స్మాల్ పాక్స్ వచ్చింది. మళ్ళీ అదే జబ్బు వచ్చింది. అప్పుడు బ్రహ్మబాబా గారు మౌంట్ ఆబు నుండి బాంబేకి వెళ్ళడం జరిగింది. అయితే దాదీ గారు అంటే ఆ బిడ్డ అడిగారు, నేను బాబాని చూడాలి. తాతయ్య అలా అనేవాళ్ళు కాదు, బాబాని చూడాలి. అయితే అందరు చెప్పారు అది అంటువ్యాధి, అలా వెళ్ళకూడదు అని. కానీ బిడ్డ పిలిచినప్పుడు తండ్రి వెళ్ళకుండా ఉండడం అనేది బాగుండదు, నేను వెళ్ళాలి హాస్పిటల్ కానీ బ్రహ్మబాబా గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ చెప్పారు మీరు ఇంజెక్షన్ వేసుకొని వెళ్ళాలి. ఇంజెక్షన్ ఏమీ వద్దని అలాగే వెళ్ళారు. వెళ్ళిన తక్షణం బాబా అని ఆ బిడ్డ బాబా యొక్క బాహులోకి వచ్చేసారనమాట. ఆ తండ్రి యొక్క ప్రేమను బాబా గారు అందివ్వడం జరిగింది. తర్వాత ఆ బిడ్డకి అంటే తల నుంచి కాళ్ళ దాకా ఎక్కడ ఇంజెక్షన్ వేసేంత స్థలం లేనంతగా అమ్మ పోసింది. అయితే కూడా బాబా ఎంత ప్రేమతో ఆ బిడ్డకు అనుభూతి చేయించారు, తన యొక్క అనుభవాన్ని ఇచ్చారనమాట. తర్వాత బాబా చెప్పారు దాదీ గారికి, నీవు బిడ్డ దగ్గర ఉండి బిడ్డ సేవ చేయమన్నారు. బాబా ఆజ్ఞని దాదీజీ పాలన చేశారు. బాబా గారిని వెళ్ళి కలుసుకోవడం, తర్వాత వచ్చి హాస్పిటల్లో అంటే బిడ్డ అనే కాదు, బాబా ఆజ్ఞ ఇచ్చారు ఆ బిడ్డ దగ్గర ఉండి సేవ చేయమని. అలా సేవ చేసేవారు. ఒకరోజు దాదీకి అనిపించింది, అంటే ఆయన ఆ బిడ్డ అలా అన్నారనమాట. అంటే ధ్యానంలోకి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి ధ్యానంలోకి వెళ్ళారని పక్కనున్న వాళ్ళు అనుకున్నారు. కానీ అప్పటికే ఆత్మ శరీరం వదిలిందని దాదీకి అనుభవం అయింది. దాదీజీ వెంటనే ఒక నర్స్ పరిగెత్తుకొని వచ్చారు ఇంజెక్షన్ వేసేకి. దాదీజీ చెప్పారు, లేదు ఆత్మ వెళ్ళిపోయింది, మీరేం చెయ్యొద్దు అని చెప్పారు అన్నమాట. అప్పుడు డాక్టర్ అడిగారు, మీరేమవుతారు ఈ అబ్బాయికి అనేసి. అంటే నేను తల్లిని అవుతాను అని ఆశ్చర్యంగా చూశారు ఆయన. అంటే మీ తల్లి అయ్యుండి ఇంత ధైర్యంగా ఆవిడ ఎదుర్కోగలిగారు ఈ సిచ్యువేషన్ని. ఎదుర్కోగలిగారు. మరి ఆ ముఖంలో ఎటువంటి దుఃఖం యొక్క ఛాయలు, బాధ కానీ లేదు. ఆమె బాబా గారికి సందేశం ఇచ్చారు, ఏం కార్యం జరగాలనో అంతా జరిపించేసి బాబా దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బాబాని ఒక ప్రశ్న అడిగారు దాదీజీ. ఎవరైనా దేహం వదిలినప్పుడు అది సొంత కొడుకు, ఒక దుఃఖం యొక్క అల వస్తుంది. కానీ దాదీజీకి చాలా సంతోషం యొక్క అల అంతరంగంలో ఉత్పన్నమైంది. సంతోషం ఎందుకు బాబా అనేసి బాబా గారిని అడిగారు. అప్పుడు బాబా చెప్పారు, ఈ బిడ్డ బాబాకి పక్కా బిడ్డ, బాబాను బాగా స్మృతి చేసి చాలా పుణ్యాన్ని మూట కట్టుకున్నారు, చాలా బాబా నుంచి భాగ్యాన్ని మూట కట్టుకున్నాడు. కాబట్టి ఆ బిడ్డ అట్లా శరీరం వదిలినందుకు నీకు సంతోషం వేస్తూ ఉంది. అంటే ఎవరైనా పుణ్యాత్ములు శరీరం వదిలితే తప్పకుండా మనకి సంతోషం కలుగుతుంది, చాలా సంతోషం కలుగుతుంది. ఆ వాతావరణం కూడా చాలా శాంతిగా అనిపిస్తుంది. ఆ విధంగా దాదీజీ నష్టమోహ అయినారు. అంటే తన బిడ్డ అనే ఒక దేహం యొక్క దేహబానం యొక్క స్మృతిని కూడా దాదీజీ జయించడం జరిగింది. కానీ ఇంకా గొప్ప విశేషత ఏంటంటే దాదీజీ లౌకిక భర్త ఎవరైతే ఉన్నారో వారు ఇంకొక వివాహం చేసుకొని ఫారిన్లో ఉండేవారు. తర్వాత వాళ్ళు వాపస్ బాంబేకి వచ్చారు. వచ్చిన తర్వాత ఒకరోజు దాదీజీకి ఫోన్ చేశారు.
బ్రిజేంద్ర ఉన్నారా అని. దాదీజీ గారిని అలా పేరు పెట్టి పిలిచేవారు ఎవరు లేరు. దాదీజీనే ఫోన్ ఎత్తారు. ఎవరు మీరు అన్నారు. నేను కిషన్ని మీ దగ్గరికి వచ్చి కలుసుకోవాలనుకుంటున్నాను అన్న. టక్కున ఫోన్ పెట్టేశారు. కానీ వాళ్ళు తర్వాత అదే సాయంలోనే ఉంటూ క్లాస్కి వచ్చి వెళ్ళేవాళ్ళు. కానీ ఏ రోజు కూడా దాదీజీ వీళ్ళు పతి అనే భావంతో వారిని చూడలేదు. అంటే దాదీజీకి మర్జీవా జన్మ మీద ఇంత విశ్వాసం నిశ్చయం ఉండింది బాబా మీద. ఒక్కసారి చనిపోయినాం. మర్జీవా అంటే బ్రతికి ఉండి కూడా చనిపోవడం, ఈ బయట పరిస్థితులు బయట యొక్క దీనిల నుండి చనిపోయి ఆధ్యాత్మిక జీవనంలో పరమాత్మని బిడ్డగా జీవించడం. ఓకే, మీరు మాట్లాడుతుంటే అనిపిస్తుంది వినడానికి చెప్పుకోవడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ అలా చేయడం ఎంత కష్టమైన పని. ఎందుకంటే సొంత కొడుకు, సొంత భర్త, అది మామూలు విషయం కాదు. అలాంటి విషయాలను ఆవిడ జయించారంటే ఎంత గొప్ప వ్యక్తి అనుకోవచ్చు. మామూలుగా మాతలకి ఒకటి పుత్రుని మీద, రెండు పతి మీద చాలా మోహం ఉంటుంది. దాన్ని జయించడం అంత సహజం కాదు. కానీ ఇక్కడ దాదీజీ పుత్ర వ్యామోహాన్ని జయించారు. రెండోది పతి అనే ఒక భావాన్ని కూడా జయించారు. అంటే దాదీజీ భగవంతుడిచ్చిన కర్తవ్యాన్ని తన చివరి నిమిషం వరకు కూడా సంపాదన చేశారు. తన యొక్క తయారు చేసినటువంటి సేవా కేంద్రాలు ఒక బాంబేనే కాకుండా పూనానే కాకుండా అనేక స్థానాల్లో విస్తారం చేసి దాన్ని ఒక పెద్ద జోన్గా మలచడం జరిగింది. దాన్నే ఈరోజు మనం మహారాష్ట్ర మరియు ఆంధ్ర జోన్గా పిలుచుకుంటున్నాం. కాబట్టి దాదీజీ తన అంతిమ సమయం వరకు అనగా 1/1/90 వరకు ఈ దేహంలో ఉంటూ స్వయం భగవంతుడిచ్చినటువంటి కర్తవ్యాన్ని మహారాష్ట్ర ఆంధ్ర జోన్లను సంభాలన చేస్తూ చివరి వరకు భగవంతుని యొక్క స్మృతిలో ఉంటూ తన జీవనాన్నే ఒక పాఠశాలగా తయారు చేసుకొని అందరికీ శిక్షణ ఇస్తూ మన నుండి సెలవు తీసుకొని పరిస్థ లేదా అవ్యక్త వతనవాసి అయ్యారు. ఇది దాదీజీ జీవితం యొక్క విశేషాలు. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, దాది గురించి వింటుంటేనే, దాది గురించి మాట్లాడుతుంటేనే మాకు ఇంత బాగా అనుభవం అయింది. నిజంగా దాది గారు ఎంత మంచి సేవను చేశారో, ఆవిడ యొక్క జీవితాన్ని సంపూర్ణ సమర్పణ చేసుకున్నారు. ఆవిడకి కూడా హృదయపూర్వకంగా మా తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఓం శాంతి.